అంబటి రాంబాబు గారు రీసెంట్గా ఆయన ఏదన్నా ప్రెస్ మీట్ పెడితే కొంచెం ముందు వెనక చూసుకోకుండా అసలు ఏదన్నా ఇన్ఫర్మేషన్ తెచ్చుకొని మాట్లాడడం, సబ్జెక్టు మీద మాట్లాడడం కానీ ఇలాంటివి ఏమి చేయరు. ఈవెన్ ఆయననే కాదు, వైఎస్ఆర్సీపీలో ఈవెన్ జగన్మోహన్ రెడ్డి గారితో సహా అధికార ప్రతినిధులుగా ఉన్నటువంటి, నాయకులుగా ఉన్నటువంటి, ఎమ్మెల్యేలుగా చేసినటువంటి, మంత్రులుగా, మాజీ మంత్రులుగా అధికారం అనుభవించినటువంటి వ్యక్తులు ఎవరూ కూడా చేయరు. ఈవెన్ అంబటి రాంబాబు గారు కూడా అలాగే అప్పుడప్పుడు దొరికిపోతూ ఉంటారు. అయితే రీసెంట్గా ఆయన ఇచ్చినటువంటి ఒక ప్రెస్ మీట్లో మనకు తెలుసు, మాక్ అసెంబ్లీకి సంబంధించినటువంటి పిల్లలది ఒక కార్యక్రమం జరిగితే దాని గురించి మాట్లాడబోయి, అవునా అలా జరిగిందా, ఓకే నాకు తెలీదు, దాని గురించి వదులుతాం, దాని గురించి నేను మాట్లాడలే అంటే మాక్ అసెంబ్లీ అనేది అసెంబ్లీలోనే జరిగిపోయిందని చెప్పి ఆయన ఊహించుకుని అక్కడెక్కడా కూడా ఇన్ఫర్మేషన్ తీసుకోకుండా ఇది తప్పు, ఇది చట్టవిరుద్ధం అనేటువంటి చెప్పే ప్రయత్నం చేశారు. అక్కడ ఉన్నటువంటి మీడియా మిత్రులు అది అసెంబ్లీలో కాదు జరిగింది, బయట పెట్టారు, అసెంబ్లీకి బయట వేరే ఒక ప్లేస్లో సెట్ చేశారు, అలాగే ఉండేటట్టుగా అట్మాస్ఫియర్ని క్రియేట్ చేశారు అని చెప్పారు. అవునా, ఓకే నేను దాంట్లో జరిగింది అనుకున్నాలే అని చెప్పి పప్పులో కాలేసినట్టుగా మాట్లాడారు. ఆ తర్వాత మళ్ళీ కొన్ని అమరావతికి సంబంధించి 3 రాజధానులను ఇప్పుడు ఒక రాజధాని చేస్తా అన్నారు, మనకి ప్రపంచ స్థాయి రాజధాని ఎందుకు అనేటువంటి మాటలు కూడా మాట్లాడుతున్నారు. అంటే తెలుగు వాళ్ళన్నా ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలంటే అంబటి రాంబాబు గారికి లేదా వైఎస్ఆర్సీపీ నాయకులకి ఎంత అక్కసో ఆలోచించండి. ఎక్కడా కూడా ఇక్కడ అంతర్జాతీయ స్థాయిలోనే కాదు, అసలు రాజధానే మనకు అవసరం లేదనుకునేటువంటి మాటలు ఆయన నుంచి మనకెందుకు, మనకు అవసరమా? మనం ఎదిగితే, మన ఆంధ్రప్రదేశ్ బాగుపడితే ఇక్కడ ఎవరికి ఉపయోగం లేదు అన్నట్టుగా ఆయన మాట్లాడేటువంటి మాటలు. ఎదగకూడదు, ఎదిగితే మా రాజకీయ భవిష్యత్తు నాశనం అయిపోద్ది, మా అధినేత జీవితం నాశనం అయిపోద్ది, మా రాజకీయానికి ఎక్కడా కూడా ఉపయోగపడదు. ఈ ఆంధ్రప్రదేశ్ డెవలప్ అయిపోయినా, ఉద్యోగాలు వచ్చినా, కంపెనీలు వచ్చినా, రాజధాని పూర్తయిపోతే ఇంకా మన పని మటాష్ అనుకునేటువంటి పరిస్థితికి అంబటి రాంబాబు గారు వైఎస్ఆర్సీపీ వచ్చిందంటే ఆలోచించాలి. ఆయన కూతుర్ని అక్కడ అమెరికా వెళ్ళి అక్కడ వాళ్ళకి మాత్రం ఇచ్చి పెళ్లి చేస్తారు, అక్కడ మాత్రం ఆయనకి మన కులం వాళ్ళకి ఇవ్వాలనేటువంటిది ఉండదు, అంతర్జాతీయ స్థాయిలో అమెరికాలో బతకాలనుకుంటారు. కాకపోతే ఆయన ఉండేటువంటి ఆయన ఏమంటే ప్రాతినిధ్యం వహించేటువంటి నియోజకవర్గం మాత్రం ఎదగాలని మాత్రం కోరుకోరు. ఇక్కడ ఉండేటువంటి ప్రజలు మాత్రం ఆ స్థాయికి వెళ్ళాలనుకోవటం మాత్రం ఆయన చేయడం అనేది చాలా స్పష్టంగా కనిపిస్తుంది. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి వ్యాఖ్యలు, మనం అమెరికా, ఇంకొకటి ఆస్ట్రేలియా లాంటి రాజధానులు మనం కట్టుకోవాలి, అలాంటిది 3 రాజధానులు కడతాను అని చెప్పడం జరిగింది. ఆ మాటలు పెట్టి సోషల్ మీడియాలో అబాసు పాలవుతున్నటువంటి పరిస్థితి అంబటి రాంబాబు గారికి ఉంది. అంటే నాకు తెలిసి వైఎస్ఆర్సీపీ ఏది మరి ఆయన తెలుసుకుని మాట్లాడతారో తెలియక మాట్లాడతారో, ప్రెస్ మీట్ ముందుకు వచ్చేటప్పుడు ఏది పడితే అది మాట్లాడేస్తూ ఉంటారు అంబటి రాంబాబు గారు. ఎస్పెషల్లీ వచ్చిన తర్వాత వైఎస్ఆర్సీపీని ఇరుకుని పెట్టడం కోసమే ఏమన్నా ఇంటర్నల్గా ఏమన్నా ఒప్పందం కుదుర్చుకున్నారేమో, వైఎస్ఆర్సీపీని నాశనం చేయడానికి, జగన్మోహన్ రెడ్డి గారిని ట్రోల్ చేయడానికి, కంప్లీట్గా వైఎస్ఆర్సీపీ అంటే అబద్ధాలతో ఎక్కడా కూడా బేస్లెస్ ఆరోపణలు చేయడంలో దిట్ట అని చెప్పేసి అంబటి రాంబాబు గారిని పెట్టుకుని ఆయన మాట్లాడేటువంటి మాటలతో ఒక స్థాయికి దిగజారి చేయాలి, కంప్లీట్గా వైఎస్ఆర్సీపీని నిర్వీర్యం చేయాలి అనేటువంటి ఆలోచనలో ఏమన్నా అంబటి రాంబాబు గారు ఉన్నారేమో అనిపిస్తుంది. అందుకనే జగన్మోహన్ రెడ్డి గారు, నేను 1కి 10 సార్లు చెప్తున్నా, మీ పేటీఎం బ్యాచ్ని, ఈ నాయకుల్ని, ఈ అంబటి రాంబాబు గారు లాంటి వ్యక్తుల్ని మీరు పక్కన పెట్టుకున్నంత కాలం మీకు జీవితంలో, నేను చెప్తున్నాను కదా, ఒక్కసారి ఏదో అలా మెరుపులా వచ్చి ఇలా వెళ్ళిపోయారు, అధికారాన్ని సర్వనాశనం చేశారు ఆంధ్రప్రదేశ్ని అని చెప్పేసి అర్థమైపోయింది. ఇలాంటి వ్యక్తుల మాటలు విని, అలాంటి వ్యక్తుల్ని పక్కన పెట్టుకుని, ఇలాంటి అరాచకమైనటువంటి మాటలు మాట్లాడుతూ అబద్ధాలను నిజం చేయాలనేటువంటి ఆ సోషల్ మీడియాలో పేటీఎం బ్యాచ్ బూతులతో, మీ నాయకుల బూతులతో ఇలాగే మార్చుకుంటే, ఇలాగే కంటిన్యూ చేస్తే మీరు జీవితంలో ఆంధ్రప్రదేశ్ అధికారంలోకి రావటం పక్కన పెడితే, ప్రతిపక్షంలో కూడా ఉంటారో లేదో పక్కన పెడితే, కనీసం మీ సీటు అంటే పులివెందుల్లో మీరు గెలిచేటువంటి పరిస్థితిని కూడా వీళ్ళందరూ కూడగట్టుకుని సర్వనాశనం చేయటానికి మిమ్మల్ని మెప్పించాలి, మిమ్మల్ని నవ్వించాలి, మీ కళ్ళల్లో ఆనందం చుట్టడం కోసం వీళ్ళ పాటలు పడేటువంటి బూతులు మాట్లాడేటువంటి మాటలతో సర్వనాశనం చేసేస్తారు. అందులో ఎటువంటి ఆలోచన లేదు.